అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేడివేడి వంటలు. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు చేసుకునే 5 రకాల ప్రసాదాలు మీకు చూపించబోతున్నాను. చాలా తక్కువ సమయంలో అందరికీ నచ్చే విధంగా ఆరోగ్యంగా తయారు చేయగల 5 ప్రసాదాలు తయారీ ఒకదాని తర్వాత ఒకటి చూపించబోతున్నాను. మొదటి ప్రసాదం సేమియా కేసరి. ఒక పాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసి అందులో పావు కప్పు జీడిపప్పు వేసి దోరగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత అందులో పావు కప్పు కిస్మిస్ కూడా వేసుకొని నేతిలో బాగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 1 కప్పు సేమియా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా వేగిన సేమియాలో 1 కప్పు నీరు పోసుకొని సేమియాని బాగా ఉడకబెట్టుకోవాలి. ఈ ఉడికిన సేమియాలో 1 కప్పు పంచదార వేసుకొని అది కరిగేలా దగ్గరికి పెట్టుకోవాలి. 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, పక్కన పెట్టిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలిసేటట్టు తిప్పి బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ ప్రసాదాన్ని చాలా సులువుగా చేసుకొని దేవుడికి ప్రసాదంలో పెట్టుకోవచ్చు. రెండవ ప్రసాదం రవ్వ బూరెలు. ఈ బూరెలు తయారు చేసుకోవడానికి ముందు రోజు పప్పు నానబెట్టుకోవాలి. దానికోసం ఒక బౌల్లో పావు కప్పు మినపప్పు తీసుకొని దానిలో 1 కప్పు బియ్యం వేసుకొని దానిలో నీరు కూడా పోసుకొని నాననివ్వాలి. ఇలా నానిన పప్పుని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు రుబ్బుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఈ పిండిలో 1/2 టేబుల్ స్పూన్ పంచదార మరియు పావు టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఈ బూరెల్లో పెట్టే రవ్వ హల్వా తయారు చేసుకోవడానికి ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్పు బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించుకోవాలి. ఆ రవ్వలో 1.5 కప్పు వాటర్ పోసుకొని ఉండకట్టకుండా తిప్పుతూ దగ్గరకు పెట్టుకోవాలి. అందులో 1 కప్పు పంచదారను యాడ్ చేసుకుని పంచదార కరిగే వరకు రవ్వలో మిక్స్ అయ్యే వరకు తిప్పుతూ ఉండాలి. హల్వా కింద తయారవుతుంది. ఈ హల్వాలో మంచి ఫ్లేవర్ కోసం పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలిపి స్టవ్ నుంచి దించి చల్లార్చుకోవాలి. చల్లారిన హల్వాను మీడియం సైజు బాల్స్లా చేసుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న బూరెల పిండిలో వేసి ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెండవ ప్రసాదం రవ్వ బూరెలు రెడీ అయ్యాయి. ఈ బూరెలు పూర్ణం బూరెల మాదిరి రవ్వ బూరెలను కూడా దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించవచ్చును. మూడవ ప్రసాదం మినపగారెలు. ఈ గారెలు తయారు చేసుకోవడానికి ముందు పప్పును నానబెట్టుకోవాలి. దీనికోసం పావు కప్పు మినపప్పు 2 గ్లాసుల నీళ్ళలో నానబెట్టుకొని మరుసటి రోజు రుబ్బుకోవాలి. నానిన పప్పును కొంచెం నీళ్లతో చూపించిన విధంగా గట్టిగా రుబ్బుకోవాలి. పల్చగా రుబ్బితే గారెకు నూనె పీల్చుకునే స్వభావం ఉంటుంది కాబట్టి గట్టిగానే రుబ్బుకోవాలి. ఈ పిండిలో పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాల కవర్ మీద నీళ్లతో తడిపి పిండి తీసి కవర్ మీద వేసి గారెల షేప్లో నొక్కుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద 7 నుంచి 8 నిమిషాల వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూడవ ప్రసాదం మినపగారెలు రెడీ అయ్యాయి. ఈ గారెలు ఏ పండగకైనా సులువుగా చేసుకోవచ్చు. నాలుగవ ప్రసాదం పెరుగువడ. దీనికోసం ముందు రోజు పెరుగు తోడు పెట్టుకోవాలి. ఈ పెరుగును మజ్జిగ కవ్వంతో పెరుగు కన్నా కొంచెం పలచగా, మజ్జిగ కన్నా కొంచెం చిక్కగా కొంచెం నీరు పోసి తిప్పుకోవాలి. ఇలా తయారైన మజ్జిగలో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. పెరుగు వడలు మంచి రుచి కోసం మిక్సీలో 1 ఇంచు అల్లం, 2 పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టి గట్టిగా పేస్ట్ చేసుకొని ముందు చూపించిన పెరుగులో వేసి అంతా కలిసే వరకు తిప్పుతూ కలుపుకోవాలి. ఆ పెరుగు తాలింపు కొరకు చిన్న బౌల్లో ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, కొంచెం కరివేపాకు, 3 ముక్కలు తాలింపు మిర్చి వేసి కలుపుతూ ఫ్రై చేయాలి. ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపు కూడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత పెరుగులో వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందు చూపించిన విధంగా క్రిస్పీగా వడలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టిన పెరుగులో వేసుకొని నేను చూపించిన విధంగా నొక్కితే వడలు పెరుగు బాగా పీల్చుకుంటాయి. ఈ విధంగా 2 లేదా 3 గంటలు పక్కన పెట్టుకుంటే ఎంతో రుచిగా ఉండే పెరుగు వడలు తయారవుతాయి. ఇప్పుడు నాలుగవ ప్రసాదం పెరుగు వడలు తయారయ్యాయి. ఎంతో జ్యూసీగా టేస్టీగా పెరుగు వడలు తయారయ్యాయి. ఇప్పుడు ఐదవ ప్రసాదం చింతపండు పులిహోర. దీనిని తయారు చేయడానికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు. ఒక బౌల్లో 50 గ్రాముల చింతపండును తీసుకొని
వేడి నీరు పోసి 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ నానిన చింతపండును మెత్తగా పిసికి చిక్కని చింతపండు ప్యూరీని తీసుకోవాలి. ఒక పాన్లో ఈ చింతపండు ప్యూరీని ఉడకనివ్వాలి. ఈ చింతపండు ప్యూరీలో కొంచెం నూనె, 3 పచ్చిమిర్చి, పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని అందులో అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని దగ్గరకు వచ్చే వరకు, అంటే చిక్కదనం వచ్చే వరకు 15 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. ఇప్పుడు పులిహోర రైస్ కోసం 1.5 గ్లాస్ రైసు కొంచెం పలుకుగా వండుకోవాలి. పులిహోర తాలింపు కోసం ఒక పాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని దానిలో సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా యాడ్ చేసుకొని కొంచెం కలర్ మారే వరకు దోరగా వేపుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తిప్పుతూ పులిహోర ఫ్లేవర్ కోసం ఇంగువ వేసి దింపుకోవాలి. ఈ పులిహోర రైస్లో కలపడానికి ఆవపొడి కావాలి. దీని తయారీ కోసం మిక్సీ జార్లో 3 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తయారైన ఆవపొడి ముందుగా వండుకున్న రైస్లో 1 టేబుల్ స్పూన్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి ఈ 2 పదార్థాలు రైస్లో బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసిన రైస్లో 3 టేబుల్ స్పూన్ చింతపండు ప్యూరీ వేసుకొని కలుపుకోవాలి. ఈ ప్యూరీ కూడా రైస్లో కలిసేటట్టు కలుపుకొని టేబుల్ స్పూన్ సరిపడా సాల్ట్ కూడా వేసుకొని దాని తర్వాత చల్లార్చిన తాలింపును ఈ పులిహోరలో వేసి అన్నీ కలిసేటట్లు చేతితో కలుపుకోవాలి. ఈ పులిహోర ప్రతి ఫెస్టివల్కి ప్రసాదంగా వాడుకోవచ్చు. ఈ పులిహోర ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా క్యారీ చేయడానికి బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఈ 5 ప్రసాదాలు వరలక్ష్మి వ్రతానికి ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇట్లాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త వంటకంతో. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్, హ్యాపీ ఈటింగ్. ధన్యవాదాలు.